పీలేరు శాసనసభ్యులు అన్న కిషోర్ అన్న, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సుభాష్ ప్రసాద్ గారు, ఇక్కడ వేదిక పైన ఉన్న మా మదనపల్లి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ నాయకులు, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ కూడా కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీసేటట్టుగా పనిచేయడానికి మేము సిద్ధం లేము అని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆ సందేశం తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు గట్టిగా ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి పంపించడం జరిగింది. ఎక్కడ కూడా కానీ మనోభావాలు దెబ్బతినేటట్టుగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ లేదు. ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ. నిత్యం ప్రజల సమస్యలపైన ప్రజలకు ఏం చెప్తే అది పనిచేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ. అదేవిధంగా 2022లో ఏదైతే ఎర్రకొండది ఆర్కే ఎర్త్ సోర్సెస్కి మీరు ఫస్ట్ మైనింగ్ లైసెన్స్ ఇచ్చారు, దానికి ప్రాసెస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. అదే పరిగణలో తీసుకొని ప్రాసెస్ మిగతావన్నీ జరిగాయి. ఎక్కడ కూడా కానీ తెలుగుదేశం పార్టీ పాపం ఈ దీంట్లో లేదు. ఖచ్చితంగా ఆ రోజు మీలో స్పష్టత ఉంటే నాన్ మైనింగ్ జోన్ కింద ఈ 4 కొండలు ఎందుకు మీరు ప్రకటించలేదు? మీలో స్పష్టత ఉంది కదా. మీరు జస్ట్ 2 సంవత్సరాల మీద పరిపాలన, 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా. ఆ 5 సంవత్సరాల్లో ఈ 4 కొండలు తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల మనోభావాలకు దెబ్బతినకుండా ఉండకూడదు, ఇక్కడ ఎవరు కూడా ఒక గడ్డపార పెట్టకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఎందుకు నాన్ మైనింగ్ జోన్ మీరు ప్రకటించలేదు? ఈరోజు తప్పకుండా మేము పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి ఏదైతే వాళ్ళ సందేశం మీకు వినిపించామో, మీ సందేశం ఒకటే, ఇక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి మీరు ఇస్తున్న సందేశానికి దృష్టికి తీసుకువెళ్తాము. తప్పకుండా తమ్మళ్ళపల్లి మల్లయ్య కొండ విలువలను కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీది, మా అందరిదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు నిన్న చెప్పిన సందేశం ఒకటే, అక్కడ ఏ మాత్రం మైనింగ్ జరగదు. మీరు పోయి స్పష్టంగా చెప్పండి, మన నాయకులకు చెప్పండి, తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందేశం ఈరోజు మీ ముందుకు పెట్టాము. మీరు నాయకులున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పనిచేయండి. మీతో తెలుగుదేశం పార్టీ ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, అన్ని విధాలుగా సహకరిస్తారు. ఇదే కాకుండా ఈరోజు మీకు తెలుసో లేదో హంద్రీ నివా కూడా 2100 కోట్లతో మీకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గండికోట నుంచి మొత్తం తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి, పుంగనూరు, పీలేర్, అదేవిధంగా పలమనేర్, వీకోట, కుప్పం వరకు 2 గ్రిడ్స్ కింద, గ్రిడ్ 1, గ్రిడ్ 2 కింద శాంక్షన్ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వం. ఎక్కడ కూడా కానీ వెనక నుంచి ఒక మాట, ముందర నుంచి ఒక మాట లేదు. ఇచ్చిన మాట ఇచ్చినట్లే సకాలంలో ఈరోజు మీకు భారతదేశంలో ఎవరు కూడా ఇంత పెద్ద పెన్షన్లు ఇవ్వలేదు. 4000, 6000, 10,000, 15,000. ఈరోజు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మీతో ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులైన మీరందరూ ధైర్యంగా పార్టీ జెండా తీసుకొని తిరగండి అని చెప్పి సైన్యంగా తెలియజేస్తూ సెలవు.